కొలువై ఉన్న ఈ ప్రజా ప్రభంజనాన్ని చూస్తూ ఉంటే నా ఈ రెండు కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయా అనిపిస్తున్నాయి. నా గత ఫంక్షన్స్లో లక్షల్లో జనం వచ్చిన, నాకు ఆశీస్సులు పలకడానికి తరలి వచ్చిన ఈ రోజున ఇక్కడ సమావేశమైనటువంటి ఈ జన ప్రభంజనాన్ని, ఈ జన సందోహాన్ని చూస్తుంటే మాత్రం రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల యువశక్తి ఉరకలు వేస్తూ, పరుగులు తీస్తూ, జబ్బలు చరుస్తూ తెలుగుదేశం పార్టీ యువగర్జన ప్రభంజన రుచి ఏమిటో చూపించడానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? నేల ఈలిందా, ఆకాశానికి చిల్లు పడిందా, మహోత్తంగా జలతి తరంగాలు ఉపెత్తున లేచి వచ్చి ఇక్కడ జన సముద్రంగా మారిందా? నా ప్రాణానికి ప్రాణంగా ఊపిరిగా వెన్నంటి ఉంటున్న అభిమానులకు, తెలుగుదేశం పార్టీకి పూర్వపు వైభవం తీసుకొస్తామంటూ గతం తొక్కుతూ పదం పాడుతూ ఉత్సాహంగా విచ్చేసిన తెలుగుదేశం యువ కార్యకర్తలకు, నన్ను సోదరునిగా ఆదరిస్తున్న ఆడపడుచులకు, చిట్టి తమ్ముళ్లకు, చిన్నారి చెల్లెళ్లకు, రాజకీయవేత్తలకు, మేధావి వర్గానికి, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ముందుగా నా దృష్టిలోంచి, నా కోణంలోంచి అనేవి స్థూలంగా చెప్తున్నాను. ఇందులో పూర్తిగా సూక్ష్మంగా ఉండకపోయినా నా అభిప్రాయాలను ఇక్కడ ప్రకటిస్తున్నాను. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, పొలాలన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా అంటూ మహా కవి శ్రీశ్రీ అన్నారు. కర్షక కార్మిక లోకం గురించి అత్యద్భుతంగా వివరించారు. వారి వృత్తుల్లో జీవం ఉంది, కానీ వారి జీవితాల్లో వెలుగు లేదు. చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. వారి వృత్తికి తగిన గుర్తింపు, ఫలితాలు అందటం లేదు. ఎన్నో బీసీ కులాలు, ముస్లిం, ఇతర మైనారిటీలకు పేరు పేరున చెప్తున్న వెనుకబాటుతనం వల్ల సానుభూతి ఉంది. మీ కష్టాలు అవగాహన ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా నన్ను ఆహ్వానించిన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించే నిబద్ధత ఉంది. వ్యవసాయం సంక్షోభంలోకి జారిపోతుంది. మనమంతా కలిసి గట్టిగా ఒక్కసారి తొడగొడితే ఆ సౌండ్కే గుండెలు బద్దలైపోతాయి. కత్తులతో కాదు, కంటి చూపుతో అవినీతిని అంతం చెయ్యాలి. ఇది చెబుతుంది ఎవరు? ఈ సందేశం మీకు ఇస్తుంది ఎవరు? నేనెవరిని? నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మానని, మంచికి ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని,